నాన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, క్రికెట్ ఆడటం అంత ఈజీ కాదు బ్రో. ఇంత ఎండలో నేను 3 ఓవర్లు వేసేసరికి నా ఒంట్లో నేను ఆవిర్లు వస్తే అన్ని మూసుకొని టీ షర్ట్ ఇప్పి పడుకున్నాను భయ్య. ఐస్ క్రీమ్ ఇప్పించండి రా అంటే ప్రతి ఒక్క నా దగ్గర డబ్బులు లేవు అంటున్నాను, కానీ ఒక్కడు కూడా ఐస్ క్రీమ్ చెప్పలేదు నాకు. నేను ఈ సోది అంతా చెప్పేలోపు ఆల్రెడీ మ్యాచ్ లో 3 బాల్ అయితే పడిపోయి భయ్య. ఓపెనింగ్ గా నవీన్ గాడు అండ్ లక్ష్మణ్ గాడు అయితే వెళ్ళిపోయారు. టార్గెట్ ఎలాగో పెద్దది కాదు, బాల్ టు బాల్ ఉంది భయ్య. వీళ్ళు కష్టపడకుండా బాల్ టు బాల్ సింగిల్స్ ఆడుకుంటే అదే హ్యాపీ. ఫస్ట్ ఓవర్ ముగిసే సమయానికి మా స్కోర్ 6 రన్లు అయితే ఉంది భయ్య. వీళ్ళిద్దరు ఇంకా బ్యాటింగ్ ఆడుతూనే ఉన్నారు, కానీ నా గొంతు మాత్రం ఎండిపోతుంది. ఏ నా కొడుకైనా జాల్ చూపించి ఐస్ క్రీమ్ చెప్పండి రా. నేను అలా అనగానే గ్రౌండ్ లో ఎక్కడో మాల్ ఉండండి మా వాడు బండిక్కించుకొని మరి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎంత ప్రేమ మా గౌజ్ గడికి నిన్నంటే. ఎదవడ్రామాలు వేసామనుకో ఐస్ క్రీమ్ లేదు బొక్క లేదు దెంగే అన్నాడు మా వాడు. వద్దురా బాబు బ్యాటింగ్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ తీసుకోమని మ్యాంగో ఫ్లేవర్ అయితే అడిగాను. మా గౌజ్ గడ్ లాగే వాడు మనసు కూడా చాలా పెద్దది. నాతో పాటు మా టీం మొత్తానికి మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. అమ్మయ్య ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ప్రాణం లేచి వచ్చినట్టు అయింది భయ్య. ఏ మాటగా మాట కానీ ఎండ మాత్రం బేవచ్చంగా ఉంది, దూల తీరిపోతుంది మాకు. మీరందరూ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ బ్యాట్స్మెన్ లో కూడా ఓపిక అయిపోయింది భయ్య. ఏదో ఆడాలి కదా అని ఆడుతున్నట్టుంది వాళ్ళు. 2 ఓవర్లు ముగిసే సమయానికి మా స్కోర్ 13కి 0 వికెట్స్.